హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సివికే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఈరోజు మనం ట్రిగ్నామెట్రీ 11th చాప్టర్ 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో 11th చాప్టర్ ట్రిగ్నామెట్రీ అనేది నేర్చుకుందాం. ఇందులో మనం ఈరోజు ఇంట్రడక్షన్ మరియు ఎక్సర్సైజ్ 11.1లో 1, 2, 3, 4 ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేద్దాం. ఇందులో మనకు మెయిన్గా ట్రిగ్నామెట్రీలో 6 ఐడెంటిటీస్ అనేవి ఉంటాయి. ఆ 6 అనేవి ఈ ట్రిగ్నామెట్రీ మెయిన్ ఐడెంటిటీస్. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ సైన్ థీటా, second one cos theta, then third one is tan theta, fourth one is cot theta, fifth one is secant theta, sixth one is cosecant theta. These 6 identities are there in the trigonometry. ఇప్పుడు మనం ఈ సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా అనేవి మెయిన్ 3 ఐడెంటిటీస్. ఈ 3 అనేది ఈ 3కి రెసిప్రోకల్స్ అవుతాయి. ఇప్పుడు సైన్ థీటాకి రెసిప్రోకల్ వచ్చేసి కొసెకంట్ థీటా, అలాగే కాస్ థీటాకి రెసిప్రోకల్ వచ్చేసి సీకెంట్ థీటా, అలాగే టాన్ థీటాకి రెసిప్రోకల్ వచ్చేసి కాట్ థీటా. ఇప్పుడు అసలు ఈ 6 ఐడెంటిటీస్ ఏంటి, వాటి డెఫినిషన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ సైన్ థీటా. సైన్ థీటా అంటే ఇప్పుడు మన ట్రిగ్నామెట్రీ అనేది తీసుకోవాల్సింది ఎప్పుడైనా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో తీసుకుంటాం. ఇందులో ఏదో ఒక యాంగిల్ని థీటా అనుకుంటాం. మనం ఈ ట్రయాంగిల్కి ఏదో ఒక నేమ్ అనేది ఇచ్చుకున్నాం, ఏబిసి. ఇప్పుడు థీటా అనేది మనం ఇక్కడ తీసుకున్నాం. థీటా అనేది ఇక్కడ తీసుకుంటే ఇప్పుడు సైన్ థీటాకి వచ్చేసి ఇప్పుడు సైన్ ఏ కనుక్కోవాలంటే వచ్చేసి ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అవుతుంది. ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే ఏం లేదండి. ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో మనం థీటా అనేది ఇక్కడ తీసుకున్నాం కాబట్టి దీనికి సైన్ థీటా కనుక్కోవాలంటే దీనికి ఆపోజిట్ సైడ్ వచ్చేసి బీసీ అవుతుంది, అలాగే హైపోటెన్యూస్ వచ్చేసి ఏసీ అవుతుంది. ఎప్పుడైనా హైపోటెన్యూస్ అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఏదైతే లార్జెస్ట్ సైడ్ ఉంటుందో 3 సైడ్స్లో అది హైపోటెన్యూస్ అవుతుంది. అంటే ఇప్పుడు దీనికి సైన్ థీటా వచ్చేసి ఏమైంది, బీసీ బై హైపోటెన్యూస్ ఏది, ఏసీ. దిస్ ఈస్ ద సైన్ థీటా ఆఫ్ దిస్ థీటా. నెక్స్ట్ వన్ కాస్ థీటా. కాస్ థీటా కూడా అంతే అండి. కాస్ థీటాకు వచ్చేసి ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్, ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇదేమవుతుందంటే థీటాకి ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది, ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇది హైపోటెన్యూస్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఎడ్జసెంట్ సైడ్ అంటే వచ్చేసి థీటాకి ఏబి, ఏబి బై హైపోటెన్యూస్ వచ్చేసి ఏసీ. ఓకే, ఇప్పుడు మనకి టాన్ థీటా కావాలనుకోండి, సైన్ థీటా బై కాస్ థీటా. మనకి సైన్ థీటా వచ్చేసి ఏంటండి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ని ఇలా షార్ట్కట్లో వేసుకుని రాసుకోవచ్చు. అలాగే ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ కాస్ థీటా వచ్చేసి. ఇందులో ఈ హైపోటెన్యూస్ ఈ హైపోటెన్యూస్ క్యాన్సిల్ అయిపోయి మనకి చివరిగా వచ్చేది ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్, దట్ మీన్స్ టాన్ థీటా. ఇప్పుడు ఇందులో ఈ ట్రయాంగిల్లో మనం చూసుకుంటే ఆపోజిట్ సైడ్ అనేది ఇందాక మనం అనుకున్నాం కానీ సైన్ థీటా అప్పుడు ఏమవుతుందండి, బీసీ బై ఇప్పుడు ఎడ్జసెంట్ సైడ్ వచ్చేసరికి ఏబి. సో టాన్ థీటా అనేది బీసీ బై ఏబి వస్తుంది. నెక్స్ట్ కాట్ థీటా. కాట్ థీటా ఈజ్ నథింగ్ బట్ ది రెసిప్రోకల్ ఆఫ్ ది టాన్ థీటా. సో ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. దీన్ని రెసిప్రోకల్ రాయలేనండి. కాట్ థీటా అంటే ఏముండదు, అంటే రెసిప్రోకల్ అంటే ఏబి బై బీసీ అనేది అవుతుంది కాట్ థీటా వచ్చేసరికి. అలాగే సీకెంట్ థీటా వచ్చేసరికి మనకి 1 బై కాస్ అండి, అంటే కాస్ థీటా యొక్క రెసిప్రోకల్. కాస్ థీటా ఏంటిదండి, ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇక్కడ వచ్చేసి సీకెంట్ థీటాకి హైపోటెన్యూస్ బై ఎడ్జసెంట్ సైడ్ అండి, అంతే రెసిప్రోకల్ కాబట్టి. ఎడ్జసెంట్ సైడ్ హైపోటెన్యూస్ ఏదండి, ఏసీ. ఇక్కడ ఏసీ బై ఎడ్జసెంట్ సైడ్ అంటే ఇది ఏబి, ఏసీ బై ఏబి అండి. అంటే చూసుకోండి ఇక్కడ ఏబి బై ఏసీ వచ్చింది, దాని రెసిప్రోకల్ ఏసీ బై ఏబి వచ్చింది. అలాగే ఇప్పుడు మనకి
కొసికన్ థీటా కూడా అంతేనండి. కొసికన్ థీటా ఈజ్ నథింగ్ బట్ ది సైన్ థీటా రెసిప్రోకల్. సో ఇప్పుడు సైన్ థీటాకు ఆపోజిట్ బై హైపోటెన్యూస్, దాని రెసిప్రోకల్ రాస్తే ఏమవుతుందండి, హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్ అవుతుంది. హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్. హైపోటెన్యూస్ అవుతుందండి ఇందులో ట్రయాంగిల్లో ఏసీ. ఆపోజిట్ సైడ్ అంటే థీటాకి బీసీ, ఏసీ బై బీసీ తీసుకోండి. ఇక్కడ బీసీ బై ఏసీ, దాని రెసిప్రోకల్ ఏసీ బై బీసీ. సో దీస్ ఆర్ ది డెఫినేషన్స్ ఆఫ్ these 6 ఐడెంటిటీస్. ఓకే ఫ్రెండ్స్, ఈ 6 ఐడెంటిటీస్ మనకి ఎక్సైజ్ 11.1లో మెయిన్గా ఉపయోగపడతాయి అన్నమాట. ఈ 6 ఐడెంటిటీస్ మనం బేస్ చేసుకుని ఎక్సైజ్ 11.1 అనేది చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు లెట్స్ గో టు ది ఎక్సైజ్ 11.1. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్సైజ్ 11.1లో క్వశ్చన్ ఏంటంటే, నేను రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి, ఏబి, బిసి అండ్ సిఏ ఆర్ ది సైడ్స్ ఆఫ్ ది ట్రయాంగిల్ అండ్ ద లెన్స్ ఆఫ్ ది ట్రయాంగిల్ and the lengths of the sides 8 cm, 15 cm and 17 cm are the lengths of the sides respectively. Then find sin A, cos A and tan A values. ఇప్పుడు ఈ sin A, cos A, tan A values, ఇప్పుడు మనం రైట్ యాంగిల్ ఒక ట్రయాంగిల్ తీసుకుని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏ బి సి వీటి యొక్క లెంత్స్ అనేవి మనకి ఇచ్చాడు, మనం రాసుకోవచ్చు. ఏబి లెంత్ ఎంత ఇచ్చాడు, 8 cm అండ్ బీసీ లెంత్ ఎంత ఇచ్చాడు, 15 cm అండ్ ఏసీ లెంత్ వచ్చేసి 17 cm ఇచ్చాడు మనకి. ఇప్పుడు మనం థీటా అనేది ఇక్కడ తీసుకోవచ్చు, ఇక్కడ తీసుకోవచ్చు, అది మన ఇష్టం అనేది తీసుకోవచ్చు అనమాట. నేను థీటా అనేది ఇక్కడ తీసుకుంటున్నా. ఇప్పుడు మనకి థీటా అనేది ఇక్కడ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది సైన్ థీటా. సైన్ థీటా అన్న సైన్ ఏ అన్న ఒకటి. థీటా ఏ దగ్గర మనం థీటా పెట్టాం కాబట్టి ఆ సైన్ ఏ అవుతుంది. ఇప్పుడు సైన్ థీటాకి మనం ఎంత ఫార్ములా చెప్పుకున్నాం కండి, సైన్ థీటా కిందకి మనం ఫార్ములా చెప్పుకున్నాంగా, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇందులో ఆపోజిట్ సైడ్ ఏంటిదండి, థీటాకి ఆపోజిట్ సైడ్ వచ్చేసి బీసీ, బీసీ బై ఏసీ దట్ ఈక్వల్ టు బీసీ ఎంతండి 15, దట్ ఈక్వల్ టు ఏసీ 17. therefore sin theta is equal to 15 by 17. సిమిలర్లీ కాస్ ఏ కూడా అంటే కాస్ థీటా కూడా, కాస్ థీటా కిందకి చెప్పాం కండి ఫార్ములా, హెచ్ఎన్ సైడ్ బై హైపోటెన్యూస్ దట్ ఈక్వల్ టు హెచ్ఎన్ సైడ్ ఏదండి ఏబి బై హైపోటెన్యూస్ ఏసీ, ఏబి బై ఏసీ. ఏబి వాల్యూ 8, ఏసీ అంటే 17. సిమిలర్లీ tan థీటా కూడా, tan థీటా ఈక్వల్ టు ఆపోజిట్ బై ఎడ్జసెంట్, సైన్ బై కాస్ కాబట్టి ఆపోజిట్ సైడ్ వచ్చి థీటాకి బీసీ, హెచ్ఎన్ సైడ్ ఏబి దట్ ఈక్వల్ టు 15 by 8. therefore sin theta equal to 15 by 17, cos theta equal to 8 by 17, tan theta equal to 15 by 8. therefore final answer ఇదండి మనం కనుక్కోమంది. వెరీ సింపుల్ అండి. ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఓకే, సెకండ్ ప్రాబ్లంలో మనకేం ఇచ్చాడండి, ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ PQR, PQ is equal to 7 cm, QR is equal to 25 cm and angle P is equal to 90 degrees, then find tan Q minus tan R. అంటే tan Q minus tan R అనేది మనం ఫైండ్ చేయాలి. ఇక్కడ మనకి 2 సైడ్సే ఇచ్చాడండి అండ్ ఇంకోటి యాంగిల్ ఇచ్చాడు. సో మనం 90 degrees P దగ్గర వచ్చేటట్టుగా తీసుకోవాలి ట్రయాంగిల్లో. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గీయండి, ఇక్కడ PQR. ఇక్కడే మనం P అని తీసుకున్నామంటే ఆడు క్వశ్చన్లో మనకు మెన్షన్ చేశాడండి యాంగిల్ P ఈక్వల్ టు 90 degrees అని. సో ఇక్కడ 90 degrees ఉంటుంది. మనకి ఇంకో 2 కూడా ఇచ్చాడు, PQ అండ్ QR. PQ ఏమో వచ్చి 7 cm ఇచ్చాడు, QR వచ్చేసి 25 cm ఇచ్చాడు. ఇప్పుడు మనం tan Q tan R కనుక్కోవాలంటే మనకి ఈ PR సైడ్ అనేది తెలియాలి. ఈ PR అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామండి, బై పైథాగరస్ థీరం చేస్తామండి.
by Pythagoras theorem in triangle PQR. పైథాగరస్ థియరం ఏం చెబుతుందండి, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. అంటే ఇక్కడ వచ్చేసి మనకి హైపోటెన్యూస్ క్యూఆర్ అవుతుందండి. క్యూఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పీక్యూ స్క్వేర్ ప్లస్ పిఆర్ స్క్వేర్. మనకు కావాల్సింది ఇప్పుడు పిఆర్ కాబట్టి పీక్యూని ఈజ్ ఈక్వల్కి లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం. సో క్యూఆర్ స్క్వేర్ మైనస్ పీక్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పిఆర్ స్క్వేర్. మనకు ఓన్లీ పిఆర్ అండి కావాల్సింది, పిఆర్ స్క్వేర్ కాదు. సో పిఆర్ అనేది ఇక్కడ పెట్టి క్యూఆర్ స్క్వేర్ మైనస్ పీక్యూ స్క్వేర్. స్క్వేర్ ఇటు వస్తే ఏమవుతుందంటే స్క్వేర్ రూట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి క్యూఆర్ తెలుసు, పీక్యూ తెలుసు, వాటి వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. క్యూఆర్ వచ్చేసి ఎంత అండి, 25 సెంటీమీటర్స్ హోల్ స్క్వేర్ మైనస్ పీక్యూ వచ్చేసి ఎంత అండి, 7 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ దట్ ఈక్వల్ టు 25 స్క్వేర్ ఎంత అండి, 625 మైనస్ 49. దీనికి స్క్వేర్ రూట్ అనేది వేస్తామండి. 620 స్క్వేర్ రూట్ ఆఫ్ 625 మైనస్ 49. మీకు కింద కనబడలేదని మళ్ళీ ఇక్కడ వేసానండి. 625లోంచి 49 తీసేస్తే 576 స్క్వేర్ రూట్ ఆఫ్ 576 అంటే ఎంత అండి, 24. దేర్ఫోర్ పిఆర్ ఎంత అయిద్దండి, 24 సెంటీమీటర్స్. ఇప్పుడు మనకి పీక్యూ తెలుసు, పిఆర్ తెలుసు, క్యూపీ తెలుసు. ఇప్పుడు ఆ డయాగ్రామ్ మళ్ళీ ఒకసారి ఇట్టేస్తానండి మీకోసం. క్యూఆర్ 25 సెంటీమీటర్స్, పిఆర్ 24 సెంటీమీటర్స్, క్యూపీ 7 సెంటీమీటర్స్. ఇది 90 డిగ్రీస్. ఇప్పుడు మనకి 3 సైడ్స్ వాల్యూస్ అనేవి మనకి తెలుసండి. సో ఇప్పుడు మనం ఈజీగా tan క్యూ tan r అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫస్ట్ మనం tan క్యూ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. tan క్యూ ఈజ్ ఈక్వల్ టు మనకి tan ఫార్ములా ఏంటండి, అంటే tan క్యూ అంటే క్యూ దగ్గర తీటా తీసుకోవాలండి. ఇప్పుడు tan ఫార్ములా ఏంటండి, ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఇక్కడ తీటా మనకి ఇక్కడ ఉందండి, దీనికి ఆపోజిట్ సైడ్ ఏదండి, పిఆర్ బై ఎడ్జసెంట్ సైడ్ ఏమైందండి, క్యూపీ దట్ ఈక్వల్ టు పిఆర్ వాల్యూ ఎంత అండి, 24 బై క్యూపీ వాల్యూ 7. దేర్ఫోర్ tan క్యూ ఈజ్ ఈక్వల్ టు 24 బై 7 అండి ఆన్సర్. ఇప్పుడు tan r కనుక్కుందామండి. tan r అంటే ఇప్పుడు తీటా వచ్చి r దగ్గర తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ట్యాన్కి ఫార్ములా ఇందాక కదండి, ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ వచ్చింది. tan r అంటే ఇక్కడ తీటా ఉంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ తీసుకోకూడదండి, తీటా ఇక్కడ తీసుకోవాలి. తీటా tan r అన్నాడు కాబట్టి tan r అంటే ఆపోజిట్ సైడ్ ఏమైందండి, క్యూపీ అవుతుంది. దీనికి క్యూపీ బై ఎడ్జసెంట్ సైడ్ వచ్చేసి పిఆర్ అవుతుంది. క్యూపీ అంటే ఎంత, 7, పిఆర్ అంటే 24. మనం అడిగిన tan క్యూ అండ్ tan r వాల్యూస్ కాదండి, వీటి యొక్క సబ్ట్రాక్షన్ అడిగాడు. సో దేర్ఫోర్ tan క్యూ మైనస్ tan r ఈజ్ ఈక్వల్ టు 24 బై 7 మైనస్ 7 బై 24. ఎల్సిఎం చేయండి రెండింటికి. ఎల్సిఎం చేస్తే మనకి 168 అనేది వస్తుంది. 168 అంటే ఇప్పుడు మనం 7లో 168 ఎన్ని టైమ్స్ పోతుందని 24 టైమ్స్. 24 into 24 576 మైనస్ 24లో ఎన్ని టైమ్స్ పోతుందని 7 టైమ్స్. 7 7s 49 దట్ ఈక్వల్ టు 576లోంచి 49 తీసేస్తే 527 బై 168 అనేది ఫైనల్ ఆన్సర్ అండి. దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. సో ఇప్పుడు మనం థర్డ్ ప్రాబ్లం అనేది చేద్దాం. థర్డ్ ప్రాబ్లం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు థర్డ్ ప్రాబ్లంలో ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి ఏ ఈజ్ ఈక్వల్ 24 యూనిట్స్ అండ్ బి ఈజ్ ఈక్వల్ 25 యూనిట్స్, యాంగిల్ బిఏసి ఈజ్ ఈక్వల్ టు థీటా, దెన్ ఫైండ్ కాస్ థీటా tan థీటా వాల్యూస్. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుని ఇందాకలాగే ఏబిసి మనకి డిస్టెన్స్ అనేది మనకి ఏబి రెండు ఇచ్చాడండి డిస్టెన్స్. మనం ఆ డిస్టెన్స్ని ఏబిసిలో ఇచ్చాడు అంతేనండి, మనం అందులో కంగారు పడాల్సింది ఏం లేదు. సో ఇక్కడ ఏబిసి అంటే మనకి ఇక్కడ వచ్చేసి
ఏ బి సి ఇక్కడ 24 యూనిట్స్ ఇచ్చాడండి. బి వచ్చేసి 25 యూనిట్స్ ఇచ్చాడు. మనం ఎప్పుడైనా కానీ మనకి 2 ఇచ్చి థర్డ్ వన్ కనుక్కోమన్నప్పుడు మనకి ఇచ్చిన రెండిట్లో పెద్దది ఏదైతే ఉందో అది హైపోటెన్యూస్ ఇచ్చుకోవాలండి. సో నేను అందుకే ఇక్కడ బిని 25 యూనిట్స్ ఇక్కడ ఇచ్చాను. అంటే ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటండి, సి. ఈ సి డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి బై పైథాగరస్ థీరం బట్టి. బై పైథాగరస్ థీరం ఇక్కడ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అండి. అంటే ఏసీ అంటే ఎంతండి, ఇక్కడ డిస్టెన్స్ బి స్క్వేర్, ఇక ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. మనకు కావాల్సిన సి కాబట్టి ఏ స్క్వేర్ నెట్ తెచ్చుకుందాం. సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. సి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. మనకి బి తెలుసండి 25 హోల్ స్క్వేర్ మైనస్ ఏ కూడా తెలుసండి 24 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ దట్ ఈక్వల్ టు 25 స్క్వేర్ అంటే 625 మైనస్ 576. 625లో నుంచి 576 తీస్తే ఎంతండి 49. స్క్వేర్ రూట్ ఆఫ్ 49 అంటే ఆన్సర్ ఎంతండి. దేర్ ఫోర్ సి ఈజ్ ఈక్వల్ టు 7 యూనిట్స్. మనకి ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ 3 డిస్టెన్స్ తెలిసినాయి కాబట్టి ఇప్పుడు ఈ కాస్ టాన్ వాల్యూస్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చండి. ఇప్పుడు కాస్ థీటా అనేది కనుక్కుందాం. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఫార్ములా ఏంటండి, ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ దట్ ఈక్వల్ టు ఎడ్జసెంట్ సైడ్ ఏదవుతుందని మనకి యాంగిల్ బిఏసి, ఏ దగ్గర మనకి థీటా అనేది తీసుకోమన్నాడు. సో థీటా అక్కడ తీసుకున్నాం. ఇప్పుడు ఎడ్జసెంట్ సైడ్ ఏమవుతుందని 24, హైపోటెన్యూస్ వచ్చేసి 25. సో కాస్ థీటా ఈక్వల్ టు 24/25. tan థీటా ఎంతండి, ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ వచ్చేసి 7/24. సో కాస్ థీటా వచ్చేసి 24/25. tan థీటా ఈజ్ ఈక్వల్ టు 7/24. ఓకేనండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు 4th ప్రాబ్లం చూద్దాం. cos A is equal to 12/13. then find sin A tan A. ఇందాక దాకా మనకి ఒక ట్రయాంగిల్లో మధ్య డిస్టెన్స్ ఇచ్చేసి మనల్ని థీటా ఇచ్చేసి మనల్ని కాస్లు కానీ ట్యాన్లు కానీ కనుక్కోమన్నాడు. కానీ ఇక్కడ డైరెక్ట్ వీడు కాస్ ఏ ఇచ్చేసాడు, మనల్ని సైన్ ఏ ట్యాన్ ఏ కనుక్కోమన్నాడు. కాస్ ఇచ్చినా కానీ ఏం లేదండి ప్రాసెస్. మనకు కాస్ ఫార్ములా ఏంటండి, ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ కదా. అంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకొని చూద్దాం. ఇప్పుడు ఏదో ఒకటి ఏబిసి సంథింగ్. ఇప్పుడు కాస్ ఏ అన్నాడు కాబట్టి థీటా అనేది ఏ దగ్గర పెట్టుకోవాలండి. ఇప్పుడు కాస్ థీటా అనేది ఏ ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అంటే ఎడ్జసెంట్ సైడ్ వచ్చేసి 12 అండి, హైపోటెన్యూస్ వచ్చేసి 13. సో 12/13 వేసాడు. సో ఇక్కడ ఇలాగే దీనికి ఎడ్జసెంట్ సైడ్ ఏంటంటే థీటాకి ఏబి, అంటే ఇక్కడ 12 అండి. హైపోటెన్యూస్ వచ్చేసి ఏసి, అంటే ఇక్కడ 13. అంటే ఈ రెండు తెలిసిపోయినాయి కాబట్టి ఇంకా పైథాగరస్ థీరం ద్వారా బీసీ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, బై పైథాగరస్ థీరం. బై పైథాగరస్ థీరం. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సింది బీసీ కాబట్టి ఏసీ స్క్వేర్ మైనస్ ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్. ఇందాకలానండి, ఏసీ స్క్వేర్ మైనస్ ఏబి స్క్వేర్ స్క్వేర్ రూట్ హోల్ స్క్వేర్ బీసీ స్క్వేర్ బీసీ. సో ఇప్పుడు మనకి ఏసీ తెలుసండి, ఏసీ అంతా 13 హోల్ స్క్వేర్ మైనస్ ఏబి తెలుసండి 12 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ దట్ ఈక్వల్ టు బీసీ. Therefore, BC equal to 169 minus 144. 169 minus 144 అంటే ఎంత అండి 25. సారీ, స్క్వేర్ రూట్ వేయాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అంటే 5 centimeters. సో దిస్ ఈజ్ ద 5.
ఇప్పుడు మనకి ఏబి, బీసీ అండ్ ఏసీ 3 వాల్యూస్ తెలుసు. ఇప్పుడు మనల్ని ప్రాబ్లంలో కనుక్కోమంది ఏంటంటే సైన్ ఏ tan ఏ. సైన్ ఏ tan ఏ అన్నది కాబట్టి తీటాను మనం ఇక్కడే తీసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది సైన్ ఏ. సో సైన్ ఏకి ఫార్ములా ఏంటంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. తీటాకు ఆపోజిట్ సైడ్ ఏంటంటే బీసీ బై ఏసీ ఇట్ ఈక్వల్ టు 5/13 అంతే కదా. బీసీకి అంతా 5, ఏసీ అంతా 13. అలాగే tan ఏ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. tan ఏ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే tan ఏ అంటే ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ వచ్చేసి ఏంటండి, ఆపోజిట్ సైడ్ అంటే తీటాకి బీసీ, ఎడ్జసెంట్ సైడ్ అంటే ఏబి దట్ ఈక్వల్ టు 5/12. Therefore sin A is equal to 5/13, tan A is equal to 5/12, and this is the final answer. చూసారుగా ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎక్సైజ్ 11.1లో ఉన్న 4 ప్రాబ్లమ్స్ అలాగే ట్రిగ్నోమెట్రీ ఇంట్రడక్షన్ అనేది పూర్తి చేసుకున్నాం. అలాగే రాబోయే నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మిగిలిన 4 ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ చేసేస్తాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్.